అందరూ ఉన్నారు కాబట్టి కొంచెం సిగ్గా You want to be our last rites? ఏ ఆడ ఆడుకునేట్టుగా ఉంది షేట్ ఇజ్జత్ వాయ్ రావచ్చు హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ అగ్రత అండ్ రోజు మేము ఎడుకోత్రం ఏడుకోతరమ్మా ఏదో స్టాచ్యూ ఏడుకోతరం గాయస్ అది ఏందో ఏమో నాకు కూడా తెలియదు జస్ట్ పోత్రం అంటే పోత్రం సో వైట్ కుర్తి సో ఈ రోజు నేను బ్లాగ్ అయిపోతున్నాను దాంట్లో ఏముంటుందో తెలియదు దిస్ ఇస్ సర్ యూ గైస్ మై సిస్టర్ ఆబ్వియస్లీ అండ్ దిస్ ఇస్ మమ్మీ హాయ్ అప్పు హాయ్ మమ్మీ వైట్ మంచి జోష్ చూపి నా బ్లాగ్ కి అప్పుడే ఇంట్రెస్ట్ వస్తుంది మన వాళ్ళకి చూపి ఇవే తగ్గించుకుంటే మంచిది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఉన్నది అత్త గైస్ హాయ్ అత్త హాయ్ ఇక్కడ ఉన్నది మామ ఫుల్ డ్రైవింగ్ చేస్తున్నాడు సో ఇంకా నార్సింగ్ లో ఉన్నాం గైస్ ఇప్పుడు స్టార్ట్ అయినాం అనమాట జస్ట్ ఇట్లా ఓవరాల్ ఎక్కేస్తున్నాం అనమాట సో ఆడిపోయినాక అవన్నీ చూపించాలి అక్కడ మాత్రం చూడకూడదు. ఇష్టం వచ్చినట్టు రఫ్ డ్రైవింగ్ చేయడం గైస్ ఎందుకంటే నువ్వంత హార్ష్ గా మాట్లాడకు చందు, నేను ఫీల్ అవుతాను. we don't want to be our last ride, so you have to be careful. What do you want to say about Mama's driving? रुको जरा सबर करो. మీరు ఒకవేళ చాలా ఫాస్ట్ గా వెళ్ళాలనుకుంటే ఈ కార్ లో రాకూడదు సేఫ్ గా వెళ్ళాలనుకుంటేనే ఈ కార్ లో రావాలి 120 స్పీడ్ లిమిట్ అయినా మేము 80 స్పీడ్ లిమిట్ లోనే ఎస్ మామా నువ్వు కార్ నేర్పడం వల్లనే నేను గో కార్టింగ్ లో ఇచ్చి పడేసిన నేను కొనాలి ఆటోమేటిక్ కార్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంట గైస్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి ఇప్పుడే వచ్చిన నా చున్నీ ఎక్కడెక్కడనో అవుతుంది నా జుట్టు ఎక్కడెక్కడనో అవుతుంది ఇక్కడ ఫ్లాగ్ ఉంది ఫ్లాగ్ మామని మంచి ఇవ్వలేదు కాబట్టి ఇది మామ హాయ్ మామ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇది అత్త హాయ్ అత్త హాయ్ ఇది మమ్మీ హాయ్ మమ్మీ అండ్ ఇది సరే యూ అంటే పర్లేదు బ్లాగ్ తీసేటోళ్ళది మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అప్పట్లో హిమాలయస్ బాగా ఇప్పుడు ఆయన పేరేందాక చిన్నజీవన స్వామి కట్టించింది చిన్నజీవన స్వామి కాకపోతే ఆయన పేరు గుర్తొస్తుంది. నిలబడండి మేము ఇద్దరం ఒకసారి నిలబడతాం ఫోటో. మిమ్మల్ని ఆల్రెడీ ఫుల్ వీడియో ఇస్తున్నాయి ఫుల్ జోష్ ఉన్నాడు ఎప్పుడు చూస్తూనే ఉంటా బయటకు వస్తా. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. ఏం చెప్పాలి మరి ఇదే స్టైల్ శంకరాచార్య గురించి చెప్తాను. అదే ఫస్ట్ అదేమో కాదు కనుక తర్వాత ఎవరితో చెప్పాలి నీకు అనుకుంటా ఇప్పుడు ఎక్కడ అనుకుంటావు మామ ఇల్లున్నాడు అడుగు ఎవరిని అది శంకరాచార్య రాముడు అయిందా బాగైందా షేట్ ఇజ్జత్ వాయ్ రాముడు అంటే ఇజ్జత్ వాయ్ నేను కూడా అనుకున్నాను కానీ గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. కింద ఇక్కడ రామానుజం ఉంది కదా మనం ఆడున్నా కూడా చూడలేం చూడు మామ ఎట్లా మామ ఇట్లయితే మనం ఏమేమో అనుకుంటున్నాం ముంగట పెట్టుకొని పేరు అదే థాట్ ఇక్కడ ఏదో ఉంటదా రామానుజం అవునా నిజమా ఉంటదని కానీ చెప్పలేవు బట్ స్టిల్ షీరాదన్నది సరే ఈ రోజు మొత్తం ఫోటోలు తీసి పైన ఉంది ఇంపార్టెంట్ ఫోటోలన్నీ అమ్మగారిని అన్నీ తీయమంటారు. అలా అయితే ఫోటోలో నువ్వు ఉండవు కదా. బ్లాగ్ లో నేనే తక్కువ వస్తున్నా అనుకుంటా అందుకే వచ్చేసి సో అనిపిస్తుందా మీకు అసలు ఏం తీయాలో అర్థమయ్యలేదు బ్లాగ్ లో నాకేమైనా తెలిస్తే మీకు చెప్పొచ్చు కానీ నాకేం తెలియదు నేను కూడా ఫస్ట్ టైం వచ్చిన అందుకే ఏం జరుగు ఏ ఆడ ఆడుకునేట్టుగా ఉంది అలా వేస్తే పోవచ్చు అయితే ఈయన శ్రీమద్ రామానుజ అనమాట. ఈయన ఇప్పుడే పేరు తెలిసింది ఇండియన్ ఫిలాసఫర్. నువ్వు గూగుల్ చేసి వచ్చినావు
వేదాంతాలు చెప్పాడు అనమాట. వేదాంతాలు స్పిరిచువల్ హిందూయిజం గురించి చెప్పిన 11th సెంచరీలో పుట్టిన అతను. ఇది చాటివినా 20th సెంచరీ నడుస్తుంది కదా. సో వాస్ బోర్న్ ఇన్ 11th సెంచరీ. 11th సెంచరీ హిందూయిజం గురించి చాలా వేదాంతాలు ఉపవిషయాలు అన్ని అయినా రామానుజ అంటే కాదు రామాట అంట నాకు ఇప్పుడే తెలిసింది కాబట్టి రామానుజ స్వామి అనదు. ఓకే గైస్, రామానుజ స్వామి అంట ఆయన. గరుడు కనిపిస్తున్నాడు మీకు? ఇక్కడ ఐ బాగా హోప్ మీకు కనిపిస్తున్నారు. మొబైల్స్ కెమెరాస్ నాట్ యాక్సెప్టెడ్ అంట గైస్. చూడండి ఏం చేద్దాం. మొబైల్ కెమెరాస్ బయటకు వచ్చినాక మళ్ళీ ఇద్దాం గైస్. జూలో పెట్టుకొని మళ్ళీ లోపల పోయినా ఏం తెలియదు, ఎట్టికి పోతున్నాం మేమైతే. ఏమన్నా తెలుసు మీకు చెప్తా. ఇలా ఉంది సెంట్రీ. ఇక్కడ ఫుట్వేర్ డిపాజిట్ అంట. లోపల ప్రసాదాలు దొరుకుతాయి. ఏం తెలుసుకున్నావు మామ? సో 1:30కి మీకు ఆల్మోస్ట్ ఇది ఆరతి ఉంటది. ఓకే ఆరతి లాస్ట్ ఈ రోజుకి లాస్ట్ ఆరతి. ఓకే టైం లైట్ షో ఉంటది. 7:45కి లైట్ షో ఉంటది. ఓకే ఉన్నామా అప్పటి వరకు? అంతవరకు ఉంటే మనం మనం నిద్ర వాళ్ళని అయితే వద్దా అంటో అంటే ఉండాలంటే ఉండొచ్చు. ఉండొచ్చు, టైం అయిపోతే జల్దీ. ఒక్క తొందరగా సెంట్రీ ఇలా ఉంది. బయింగ్ టికెట్స్ అనుకుంటా. టికెట్స్ ఓ ఆన్లైన్ టికెట్స్ గైస్, ఆన్లైన్ పేమెంట్. సో గైస్ ఫోన్స్ అలౌడ్ లేదంట. సో ఇప్పుడే తీసుకోవాలి, ఏదైనా తీసుకున్నా. సో హాయ్ లోపల అలౌ లేదంట. ఫోన్ అలౌ లేదంట గైస్. సో ఫోటోస్ తీసిన, వీడియోస్ తీసిన, లాగ్స్ తీసిన ఇక్కడే తీసుకోవాలి. సో ఫోన్స్ ఇచ్చేసి మళ్ళీ ఎవరికెళ్ళి అమ్ముతున్నారు. ఇక్కడ ఫోన్ ఫిక్స్ ఫోన్ ఇచ్చేసాలంట గైస్. ఏం చేయాలి చెప్పండి గైస్? మంచి వ్లాగ్ తీద్దామంటే వచ్చినాక మళ్ళా కంటిన్యూ చేద్దాం. వ్లాగ్ తీద్దామంటే పంచాయతీ ఉంది గైస్. ఫోన్ ఇచ్చేసేయాలి అది ఇది అంటూ. ఏందో ఏమో గైస్, మొత్తం ఇది వ్లాగ్స్ తీయాలి, వాళ్ళని ప్రమోట్ చేస్తున్నాను నేను. ఏమనుకుంటున్నా అసలు కదా, వాళ్ళని మంచి ప్రమోట్ చేద్దామంటే వాళ్ళే వద్దంటారు. ఏం చేస్తారు? టాలెంట్ గుర్తిస్తలేదు. టాలెంట్ గుర్తిస్తలేదు. అసలు ఫ్లైట్ అయినా మనకి ఫోన్ లెక్క ఫ్లైట్ మోడ్ పెట్టే. వెల్కమ్ బ్యాక్ గైస్. ఇప్పుడే బయటికి వెళ్ళాం. ఏంటది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నుంచి బయటికి వెళ్ళాం. ఐ లవ్డ్ ఇట్ హియర్. ఎలా చెప్పాలో తెలియదు, బట్ ఇట్స్ సో గుడ్. నాకు ఎంత మంచిగా నచ్చిందంటే ఇట్ వాజ్ సో పీస్ఫుల్. అంటే ఫోన్ గుర్తు రాలేదు నిజం చెప్పాలంటే, బికాస్ ఫోన్ లేకుండే ఫస్ట్ థింగ్. చాలా బాగుంది. లైక్ 108 రూపాలలో విష్ణువుని చూపించారు. లైక్ 108 టెంపుల్స్ ఇండియాలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నిటిని ఒకటి ప్లేస్ లో దర్శనం చేసుకునేలాగా పెట్టారనమాట. ఇట్ వాజ్ సో గుడ్. దర్శనాలు అన్నీ అయిపోయినాయి. ఇట్ వాజ్ గుడ్. మళ్ళీ రావచ్చు. బాగుంది. చెప్పా ఎక్స్పీరియన్స్ చెప్పు, ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుంది. ఆర్తి అయితే ఇట్ వాజ్ సో గుడ్ గైస్. ఆర్తి నేను ఎక్స్పెక్ట్ చేయలే ఏముంటదని అడుగు అని అందుకే నేను. బట్ ఆర్తి ఇచ్చింది గైస్. ఇట్ వాజ్ సో గుడ్. ఆర్తి వాజ్ ద హైలైట్ ఆఫ్ ఎవ్రీథింగ్. రావాలి గైస్, ఈవినింగ్ పూట రావాలి వస్తాయి, బికాస్ ఆర్తి అండ్ ఆల్ అవన్నీ ఉంటాయి అనమాట. ఇట్ ఈస్ సో గుడ్ అండ్ ఐ లవ్డ్ ఇట్. సో మామ వెయిట్ చేస్తున్నాడు అనమాట అక్కడ. పోయి మామని కలిసేసి మామ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుదాం. అసలు బాగుంది. చాలా బాగుంది. ఆర్తి బాగుంది కదా. ఆర్తి అండ్ డాన్స్ అండ్ దాని తర్వాత మళ్ళా ఏంటది లేజర్ షో. లేజర్ షో కూడా ఉండే బాగుంది. ఇక్కడ ఏదో ఉంది పింక్ టైప్ ఉంది గైస్. లాస్ట్ ఎండింగ్ కి వస్తే ఇట్లుంటది అనమాట. ఫుల్ బాగుంది మామ. సో గైస్
అలా అయిందనమాట ఈ రోజు. ఆల్ ఐ కెన్ సే దట్ ఇట్ వాస్ సో గుడ్. అంతే, ఇంకేం చెప్పలేము. ఇంత పెద్ద గుడి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ 108 విగ్రహాలు, విష్ణుమూర్తి విగ్రహాలు ఉంటాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ వాజ్ అమేజింగ్. నా ఫోన్, నా బ్లాగ్ నువ్వు తీస్తున్నావు, అది చాలా అత్త కోరిక. మీకు ఇక సెలవు. బాయ్ గైస్.